లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈ నెల 20వ తారీఖు జరిగిన మలుపు టర్నింగ్ పాయింట్ వన్ డే యూత్ రిట్రీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దిస్ ఇస్ కృపా భాస్కర్. యూత్ బేసిక్స్ అనే మినిస్ట్రీని స్టార్ట్ చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకే మహిమ చెల్లిస్తున్నాను. మేము అనుకున్నాము 100, 150, 250 ఆడియన్స్ వస్తారేమోనని. కానీ దేవుడు మా ప్రార్థనలు ఆలకించి 500కు పైగా జనాంగమును రప్పించినాడు. అది ఆయనకే మహిమ కలిగే రీతిగా ఆయన సమకూర్చుకున్నాడు. దీనిని బట్టి ఆయన చిత్తానుసారంగా చేసిన ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తారని మరి ఒక మారు నిరూపించుకున్నాడు. ఇది పూర్తిగా దేవుని కృప. ఆయనే ప్రతి సమయానికి అన్ని ఏర్పాట్లు జరిగేలా ఆయన సమకూర్చుకున్నాడు. మా దర్శనం ఏమిటంటే యవనస్తులందరూ కూడా దేవుని ప్రేమను తెలుసుకోవాలని, సత్యములోనూ సహవాసంలోనూ ప్రేమలోనూ ఎదగాలని మా ఈ చిన్న ప్రయత్నము. దీనికోసం మేము యూత్ బేసిక్స్ ద్వారా పలు కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాము. దాంట్లో మొట్టమొదటిగా యూత్ బైబిల్ స్టడీ, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్, విలేజ్ అవుట్రీచ్ మినిస్ట్రీ, ప్రేయర్ డ్రైవ్స్, స్పోర్ట్స్ అండ్ ఫెలోషిప్ ఈవెంట్స్, సన్ రైజ్ వర్షిప్. దేవునికి చేరువ చేసేలాగా, దేవునికి దగ్గర అయ్యేలాగా యవనస్తులందరూ కూడా పలు విధాలుగా దేవుణ్ణి ఆరాధించుటకు మేము కలిసి సహవాసంలో ఎదగడానికి ఈ ప్రతి ఒక్క ఈవెంట్ని మేము ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా మేము చేసే ప్రతి క్రియ కూడా మీ సహవాసంలో, మీ సంఘంలో మీరు బాధ్యతగా, నమ్మకంగా వాడబడడానికి మేము సహాయం చేస్తాము. మేము చేసే ఈ ప్రతి ప్రయత్నము కూడా ప్రతి యవనస్తుడు దేవునికి దగ్గరగా అవ్వాలనే ఒక తాపత్రయంతోనే, కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు. ప్రతి సంఘానికి, ప్రతి సేవకునికి ఒక కుడి భుజంలాగా మేము పనిచేయాలని ఆశిస్తున్నాము. ఎందుకంటే సౌండ్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, లేకపోతే చర్చ్లో ఉన్న ఏ సెగ్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ మేము వారికి మా వంతు మేము స్కిల్ కానీ, నాలెడ్జ్ కానీ షేర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్క వాలంటీర్ కూడా మేము సిద్ధపరుస్తున్నాము. మీకు ఏదైనా అవసరత ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. దేవుడు సంకల్పించిన ఈ వన్ డే యూత్ రిట్రీట్ మలుపు టర్నింగ్ పాయింట్ ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని మేము నమ్ముచున్నాము. ఇది కేవలము ప్రారంభం మాత్రమే. మా కొరకు, మా మినిస్ట్రీ కొరకు మీరు ప్రార్థించగలరు. మీరు ఆశీర్వదించబడిన రీతి, మీ సాక్ష్యములు కానీ, మీ ప్రార్థన అవసరతలు కానీ మాకు తెలియజేయగలరు. కింద ఉంచబడిన నంబరుకు మీరు వాట్సాప్ కానీ, కాల్ కానీ చేసి మాతో మాట్లాడవచ్చు. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్.